బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్నూలు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓర్వకల్లులోని జయరాజ్ స్టీల్ ప్లాంట్ లో పేలుడు సంభవించింది. పేలుడుతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లాంట్ మొత్తం మంటలు వేగంగా వ్యాపించాయి. ఆకాశంలోకి భారీగా మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు అక్కడున్న స్థానికులు, కార్మికులు కూడా. ఎలాంటి ప్రమాదం జరగలేదంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్తూ ఉన్నప్పటికీ కూడా భారీ పేలుడు శబ్దం వినిపించిందంటూ కూడా స్థానికులు చెప్పడం ఆ ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ ఆ ప్రమాదం జరిగిన సందర్భంలో, ప్రమాదం జరిగిన ధాటికి ఏకంగా భారీ శబ్దం వినిపించిన స్థానికులు చెప్తుంటే లోపల ఇన్సైడ్ విజువల్స్ మీరు చూడొచ్చు. భారీగా మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. పూర్తిగా ఆ ప్రాంతాన్ని నల్లటి పొగ ఆవరించేసింది. అక్కడికి చేరుకున్న కార్మికులు భయాందోళనకి గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. సో విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. కర్నూలులో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. మీరు చూడొచ్చు, పక్కనే పంట పొలాల్లా కనిపిస్తూ ఉన్నాయి. ఆ పేలుడు ధాటికి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నల్లటి పొగ ఆవరించేస్తుంది. అసలు ఇంతకీ ఏం జరిగింది డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీని మీద ఆల్రైట్, దీని మీద అధికారులు కూడా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. ముందుగా డౌన్ చేయాలి సార్. షట్ డౌన్ అనుకున్నాం. బ్లాస్ట్ ఫర్నెస్ షట్ డౌన్ ఒక ప్రక్రియలో బ్లీడర్ వాళ్ళు ఓపెన్ చేశాను. ఆ బ్లీడర్ వాళ్ళ నుంచి ఒక 5 నుంచి 7 నిమిషాలు కొంచెం స్మోక్ బయటకు వెళ్ళింది సార్. అంతే. తప్పితే ఇక్కడ ఎవరికి ఏమీ ఇబ్బంది లేదు. ఏమి ప్రమాదం కూడా ఏమీ అవ్వలేదు సార్. రేర్గా అంటే యూజువల్లీ 5-6 నెలలకు ఒకసారి బ్లీడర్ వాళ్ళు ఓపెన్ చేయాల్సి వస్తుంది. కానీ ఈసారి ఇంతకుముందు ఎప్పుడు ఓపెన్ చేసినప్పుడు మనకి ఇంత ఇదిగా రాలేదు ప్రెజర్లో. ఈసారి కొద్దిగా ఎక్కువ వచ్చింది. 5 నిమిషాలు ఎక్కువ వచ్చింది. రావడానికి గల కారణాలు రావడానికి వేరే వేరే కారణాలు ఉంటాయి సార్. బట్ బేసికలీ ఇది బ్లీడర్ వల్ల కొంచెం మధ్యలో 50 మీటర్ల హైట్ లో ఉంటుంది సార్. దాంట్లో మధ్యలో ఎక్కడన్నా ఇరుక్కుని ఉంటే ప్రెషర్ అది ఒకేసారి బయటకు వచ్చింది సార్. కాకపోతే మెల్లింగా బయటకు వెళ్తుంది. అంత స్మోక్ రాదు. ఆ మంటలు మనం మీరు ఇప్పుడే ఇక్కడ అవుతాం చూడండి సార్. పిక్ కాస్టింగ్ మిషన్ అప్పుడు పిక్ కాస్టింగ్ వేసేటప్పుడు లిక్విడ్ మెటల్ మనం సాలిడ్ గా పిక్ చేస్తాం. ఇది అట్లా కనిపించింది. బేసిక్లీ నాట్ ఎనీథింగ్. అంటే ఎక్స్టర్నల్ గా ఏం మంటలేం లేదు. రైట్, అది ఆ ప్రమాద తీవ్రత మీద అక్కడి అధికారులు రియాక్షన్. అది అసలు ఇంతకీ ఏం జరిగింది, అసలు ఇంతకీ అక్కడ ఆ ఫ్యాక్టరీ ఏంటి, ఎందుకు ప్రమాదం సంభవించింది, కీలకమైన అధికారుల ఇన్వెస్టిగేషన్లో ఇటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హుసైన్ సిద్ధంగా ఉన్నారు. హుసైన్, అసలు ఇందుకు ఆ ఫ్యాక్టరీ ఏంటి, ఆ ప్రమాదం ఏ టైంలో జరిగింది, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది, ఆ ప్రమాదానికి కారణం ఏంటి హుసైన్? సచిన్, నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండల ఈ పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి జయరాజ్ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5:30 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దం రావడం, బ్లాస్ట్ అవడంతో పాటు పొగలు కూడా పూర్తిగా ఆ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలను కమ్మేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి చూసాం. దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నటువంటి సమయంలో ఒకసారిగా విశాఖలో జరిగినటువంటి ఈ విష పదార్థాలు వెదజిల్లితే ఏమన్నా అలాంటి పొగ ఏమైనా వస్తుందా అనేటువంటి దాంతో భయాందోళన చెందినటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి దాని మీద కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ స్టీల్ ప్లాంట్ లో ప్రతి 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఈ వాల్ ఏదైతే ఉందో వాల్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి గ్యాస్ ఓపెన్ చేస్తారు. అది తప్పనిసరిగా రొటీన్ గా జరిగేటువంటి చర్య. అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి అది ఓపెన్ చేసుకున్నప్పటికీ కొంత ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఒకసారిగా బ్లాస్ట్ కావడంతోనే అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, అంటే ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ప్రమాద ఘటన కానీ మనం విజువల్స్ లో చూసినటువంటి అగ్ని కీలలో ఒకసారి పరిశీలించినట్లయితే ఒక్కసారిగా ఆ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ఉన్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకసారిగా ఆ బ్లాస్ట్ కావడం, అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు భయాందోళనకు గురి కావడం, ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగినటువంటి పరిస్థితిలో కార్మికులంతా కూడా ప్యానిక్ అయినటువంటి సిచ్యువేషన్ అవుతుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కాకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడైతే ఈ ప్రమాద ఘటన జరిగిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి
కాల్ చేశారు. అయితే వెంటనే అగ్నిమాపక వాహనాలు వచ్చి దాన్ని ఎగిసిపడుతున్నటువంటి మంటలను అదుపు చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. సో దీంతో ప్రతి 6 నెలలకోసారి లేదా 3 నెలలకోసారి ఇది రొటీన్ గా జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఎప్పుడు ఇంత దట్టమైనటువంటి పొగలు రాలేదు, బ్లాస్ట్ కానటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ బ్లాస్ట్ కావడానికి కొంత స్ట్రక్ అయి ఉండడం, ఒకసారిగా బ్లాస్ట్ అయిందనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. అయితే ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేటువంటిది ఇంకా వేచి చూడాల్సిందే సచిన్. కానీ ఈ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ పరిసర గ్రామాల ప్రజలు మొత్తం ప్యానిక్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే విషవాయువులు వెదజల్లే పరిశ్రమ నుంచి విషవాయువులు ఏవైనా వస్తే మా ప్రాణాల భద్రత ఏది అనేటువంటి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. గుట్టపాడుతో పాటు ఓర్వకల్ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తోంది సచిన్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం, ఎందుకంటే భారీ అగ్ని ప్రమాదం ఇది. ఓర్వకల్లోని జయరాజ్ స్టీల్ ప్లాంట్లో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్లాంట్ మొత్తం వేగంగా వ్యాపించాయి ఆ మంటలు. ఆకాశంలోకి భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. తీవ్ర భయాందోళనకు గురయ్యారు అక్కడి కార్మికులు, స్థానికులు. ఎలాంటి ప్రమాదం జరగలేదంటోంది ఫ్యాక్టరీ యాజమాన్యం. భారీ పేలుడు ఆ శబ్దం తమకు వినిపించిందంటున్నారు స్థానికులు.